వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఇది చూడ్డానికి సొల్యూషన్ నేను మీకు అర్థం కావాలని ఒక పేజీ నిండా చేశాను, కానీ ఇది చాలా సింపుల్. మీకు అర్థం కావాలని వివరంగా రాశాను, అందుకని మీకు ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎగ్జామినేషన్ పర్పస్లో మనం ఇది ఒక 3-4 స్టెప్పుల్లో చేయొచ్చు. ఇక్కడ చూడండి ప్రాబ్లం. ఫస్ట్ ఒక్క నిమిషం. R1 R2 వ్యాసార్థాలు గల 2 గొట్టాలు ఒక ఖాళీ తొట్టెను వరుసగా T1 నిమిషాలు మరియు T2 నిమిషాలలో నింపగలిగి ఉండి T1 మరియు T2 నిమిషాలలో నింపగలిగి ఉండి నీటి ప్రవాహ వేగం 2 గొట్టాలలో ఒకేలా ఉంటే అప్పుడు T1 R1 స్క్వేర్ ఈక్వల్ టు T2 R2 స్క్వేర్ అని ఇవ్వబడినది. వరుసగా 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్ మరియు 2 సెంటీమీటర్లు వ్యాసాలు గల 3 కుళాయిలు ఉన్నాయి. వాటి నుండి వచ్చే నీటి ప్రవాహం యొక్క వేగం ఒకే విధంగా ఉంటుంది. వాటిలో అన్నింటికంటే వెడల్పటి కుళాయి ఒక ఖాళీ తొట్టెను 45 నిమిషాలలో నింపగలదు. అన్ని కుళాయిలను ఒకేసారి తెరిచి ఉంచితే ఎన్ని గంటలలో ఆ ఖాళీ తొట్టె నింపబడుతుంది? ఓకే, ఇక్కడ చూడండి. T1 R1 స్క్వేర్ ఈక్వల్ టు T2 R2 స్క్వేర్. T1 R1 స్క్వేర్ ఈక్వల్ టు T2 R2 స్క్వేర్. T1 బై T2 చేస్తే ఇది మనకు T1 ఈక్వల్ టు 1 బై R1 స్క్వేర్ అనే రిలేషన్ వస్తుంది. ఇన్ ప్రపోర్షన్ రిలేషన్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం చూడండి, డయా 1 సెంటీమీటర్, 3/2 2 సెంటీమీటర్స్ రేషియో తీస్తే ఇది రేడియస్కి 1 అంటే 1/2 హాఫ్ రేడియస్కి 3/4 1. ఈ రేడియస్ రేషియో ఏమవుతుందంటే 2:3:4 అవుతుంది. అంటే వెడల్పు రేడియస్ ఏది ఎక్కువ ఉంటే అది వెడల్పుది కదా, కాబట్టి థర్డ్ పైప్ అనేది వెడల్పుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఆ టైం అనేది రేడియస్ స్క్వేర్. మనం టైం కావాలంటే రేడియస్ స్క్వేర్ చేసుకోవాలి. ఇది 2కి 4, 3కి 9, 4కి 16. ఓకే, ఇప్పుడు టైం అన్నది ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి మనకు T1 కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. T2 కావాలంటే T1 కావాలంటే మనకి ఈ 2 మల్టిప్లై చేయాలి. T2 కావాలంటే చూడండి ఒక్కసారి. ఇప్పుడు T1 మనకి ఇది కావాలంటే ఈ 2 మల్టిప్లై చేయాలి. ఓకే, T2 కావాలంటే ఈ 2 మల్టిప్లై చేయాలి. ఓకే, T3 కావాలంటే ఈ 2 మల్టిప్లై చేయాలి. ఓకే, అట్లా మల్టిప్లై చేస్తే మనకు 36:16:9 వస్తుంది. థర్డ్ పైప్ మనకు 45 మినిట్స్లో నింపుతుందంట. అంటే మనం ఇంటూ 5 ఈ రేషియోని 5 చేస్తే 45 వస్తుంది. మిగతాయి కూడా ఇండివిజువల్గా ఇది 45 మినిట్స్లో నింపుతుంది, ఇది 180. ఓకే, ఈ మూడు కలిపి ఒకేసారి తెరవడం వల్ల ఏమైంది, టోటల్ యూనిట్ ఆఫ్ వర్క్, ఆ టోటల్ కెపాసిటీ ఎంత పని జరిగిందంటే 180, 80, 45. మనం ఎల్సిఎం తీసుకోవాలి వీటికి. ఓకే, ఎల్సిఎం కడితే మన ఎల్సిఎం డైరెక్ట్ ఇదే రాసేసాము.
మనకు కావాల్సింది ఈ 180 ఎంతలో నింపుతుంది, దీని కెపాసిటీ 180 × 16 × 9 చేస్తే ఇది 5 వచ్చేస్తుంది. మళ్ళీ ఈ 80 ఉన్నది దాని కెపాసిటీ 36 × 9 చేస్తే టోటల్ వర్క్ జరుగుతుంది. అంటే ఇవి కెపాసిటీస్ అన్నమాట. ఇవేంటివి కెపాసిటీస్, వాటి యొక్క కెపాసిటీస్. ఓకే, కెపాసిటీస్. అది ఇప్పుడు ఏం చేయాలి, టోటల్ వర్క్ బై వాటి కెపాసిటీస్ వేస్తే మనకు ఈ 3 కలిపి ఎన్ని గంటలలో చేస్తుంది అనేది వచ్చేస్తుంది. అందుకని నేను ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ టోటల్ కెపాసిటీ తీసుకున్నాను, ఆ టోటల్ వర్క్. తర్వాత వీళ్ళ కెపాసిటీస్ యాడ్ చేస్తాను. 16 × 9 144, తర్వాత 36 × 9 10 684, 576. ఈ టోటల్ వర్క్ చేస్తే 1404 బై టోటల్. ఇది మల్టిప్లై చేసి దీన్ని మనకు అడిగింది గంటల్లో అడిగాడు కాబట్టి బై 60 వేసుకున్నాం. 12 బై ఒక్క నిమిషం 12/29 అనేది మనకు ఆప్షన్ 1లో ఉంది చూడండి. కాబట్టి ఇది చాలా సింపుల్. జస్ట్ ఈ రేషియో తెలుసుకొని టోటల్ వర్క్ బై వాటి కెపాసిటీస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మిగతా క్యాలిక్యులేషన్ పార్ట్. కాకపోతే మీకు దూరం వివరంగా రాసే కాబట్టి ఇది పేజ్ నిండా పెద్దగా కనిపిస్తుంది. దీన్ని లైక్ చేసి షేర్ చేయండి.